స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నాతో మాట్లాడు ప్రభు అంటే అయ్యా మీరు మాట్లాడితే మాకు మేలయ్యా, మీరే మాట్లాడండి ప్రభు. మీరు మాట్లాడితే మాకు మేలు, అది మా జీవితాలకు మేలు. నాయనానికి స్తోత్రాలు. ఇదిగోనైనా సాయంకాల సమయంలో మరొకసారి ఇదిగోనైనా నీ వాక్య ధ్యానంలోకి మమ్మల్ని వెళ్తుండగా నేను మీరు మమ్మల్ని దర్శించండి, మీరు మాతో మాట్లాడండి. ఇదిగో బలహీనమైన మా జీవితాలలో ఆ ప్రభు మీ వాక్యమైన బలము చేత మమ్మల్ని దర్శించమని ప్రార్థన చేస్తుంటుంది. మూడు బారిన జీవితాలను దేవాని వాక్యము ద్వారా మమ్మల్ని చిగురింపజేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నీకు వందనాలు. నీ వాక్యం సెలవిస్తుంటుంది దేవా. ఇదిగో బద్దలు కొట్టు శుద్ధవంతుని నీ వాక్యమైన వాక్యంలో సెలవిస్తుంది దేవా. నీకు వందనాలు. అనేకుల హృదయాలనైనా బండలానైనా మూడుబారిపోయిన జీవితాలనైనా నీకు స్తోత్రాలు. జ్ఞాపకం చేసుకోనండి. నీ వాక్యము సూత్రం వంటిది నైనా. నీ వాక్యము ద్వారా బండను బదులు కొట్టినప్పుడు నైనా అది పగిలిపోయిన ఆయన ఇదిగో నా తండ్రి, ఇదిగో నా తండ్రి ప్రభు శిల్పకారుడు ఏ విధంగా అయితే తన రాత్రిని ప్రభు ముడుస్తున్నాడు నైనా మా జీవితాల్లో నీ వాక్యము ద్వారా మమ్మల్ని సరిచేయమని ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి నాయన జయనను లింగమ్మను వర్కించిన గర్భఫలాన్ని మీ చేతులకు అప్పచెప్తున్నాం. ఈ కార్యక్రమంలో వాళ్ళ ఆయన నీ మహిమార్థమై ఏర్పాటు చేయబడిన ఈ కార్యక్రమం చుట్టూ మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకొని మనం ప్రార్థన చేస్తున్నాం. చేరు వచ్చిన మాతో మా అందరితో మా మధ్యలో మీరుండి వాక్యము ద్వారా సూటిగా తేటగా మీరు మాతోనే మాట్లాడు మహిమ పొందమని యేసు నామములో ఈ ప్రార్థించి స్తుతించి వేడుకొని ఉన్నాం తండ్రి. మరొకసారి చెప్తారు బిడ్డలు హల్లెలూయా హల్లెలూయా. తిన్నారా? ఇంకెవరికి మాట్లాడుతుంది? చాలా మంది తిన్నారు, నేను కూడా తిని మాట్లాడుతున్నాను. హల్లెలూయా. సమయం కనుక చూసుకో కనుక ప్రేమైన దేవుడు వాళ్ళరా, మీరు ఈ కేశఖండన అంటే ఎంట్రుకలు తీయ కార్యక్రమాన్ని లోకంలో కొంతమంది లోకరీతిగా మనం జరుపుకుంటే అది దేవునికి అవమానకరము, మన కుటుంబాలకు కూడా అది శాపకరమైన అది ఆ కార్యక్రమము మన జీవితాల్లో అది జరగకూడదు. ఒకవేళ లోకంలో మనం ఇంకా లోకంలో ఉన్నాము గనక, లోకాన్ని వెంబడిస్తున్నాము గనక, ఒకవేళ ఈ విధంగా దేవుని మహిమార్థమై ఈ కూడికని ఏర్పాటు చేసుకొని ఈ విధంగా జరుపుకోవడం తప్పేం లేదు. ఎందుకంటే దేవుడు కొన్ని మాటల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కనుక నేను ఈ కూడిక కొరకు కొన్ని వాక్యాలు దేవుని సన్నిధిలో అడిగినప్పుడు దేవుడు కొన్ని విలువైన మాటలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. మొదటి మాటని మనం చదువుకొని వాక్యం వాళ్ళకి వెళ్ళిపోయాం. అందరికి తెలిసిన వాక్యం కీర్తనలు 127 కీర్తన చదువుకున్నాం. 127 పేజ్ నంబర్ 521. కుమారులు యెహోవాను గ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతులు బాణములు వంటి వారు. బిగ్గర ఒకసారి చప్పట్టుకోండి. దేవుని నామమున పడతాం. హల్లెలూయా. ఇంకా బిగ్గర కొడదాం. హల్లెలూయా. ఎందుకంటే ఇవి దేవుడిచ్చిన బహుమానాలు. ఇవి ఆయన ఇచ్చిన కుమారులు కుమార్తెలు స్వాస్థ్యము మనకు. అంతేగాని లోకంలో కొంతమంది ఈ గర్భఫలాల కొరకు సృష్టించిన సృష్టికర్తను మరిచి లోకంలో చెట్టని పుట్టని రాయని రప్పని లేకపోతే మనము ఆశ్రయించిన వారిని ఆశ్రయిస్తూ ఇదిగో మన కష్టార్జితం అంతా తీసుకుపోయి లోకంలో ఎవరో ఏదో మనకు లేకపోతే వారు ఏదో చేస్తారు, వాళ్ళ ద్వారా ఏదో మనకు గర్భఫలం కలుగుతుందని లోకంలో మనుషులు లోకాన్ని వెంబడిస్తున్నారు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంటుంది ఏమని? యెహోవా కుమారులు యెహోవా ఇచ్చు శ్వాసము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. కనుక కుమారులు మనకు దేవుడు ఇచ్చినాడని జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని మహిమపరచాలి. హల్లెలూయా హల్లెలూయా. ఇంకొక వాక్య భాగాన్ని ఇది నన్న కార్యక్రమం ఏంటంటే కేశఖండన వెంట్రుకలు ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి వచ్చారు మీరందరూ. మేము వచ్చాము, అదే కార్యక్రమానికి వచ్చాము. మనం ఒకసారి చేతులెత్తండి ఒకసారి. ఎందుకంటే జరుగుతున్న కార్యక్రమం ఒకటైతే కొంతమంది బోధలు వేరైపోతుంటాయి లోకంలో. ఇప్పుడు మనం ఏర్పాటు చేసుకునేది కుమారుని వెంట్రుకలు తీయ కార్యక్రమంలో దేవుడు అవాక్యం ద్వారా మనతో మాట్లాడి ఈ లోకంలో ఏమైపోయిందంటే బోధకులు ఎక్కువైపోయినారు, స్వార్థ ఎక్కువైపోయింది. ఈనాడు ఏమైపోయిందంటే విన్నట్టుగా ఉంటారు, వాక్యాన్ని గ్రహించడానికి రాదు.
కొంతమంది లోకంలో ఈ రోజుకు ఉన్నారు, వాక్యం వింటారు, దాన్ని వినట్టుగా వారి జీవితాలు వారు ప్రవర్తిస్తుంటారు. కనుక దేవుడు నాకు ఒక వాక్యాన్ని చూపించాడు. ఏమనంటే చూడండి ఒకసారి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 30 వచనాన్ని చదువుకుందాం. దేవుడు సెలవిస్తున్న మాట ఇది, నేను మాట్లాడుతున్న మాట ఇది కాదు. ఒకవేళ నేను బుక్కులో రాసుకొచ్చి నా సొంతమైన మాట కానే కాదు, దేవుడు సెలవిస్తున్న మాట. చదవమ్మా. నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడుకుడి. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఈ వాక్యము చదివినప్పుడు ఒక మాట గుర్తొచ్చింది. ఏమన్నా గుర్తొచ్చిందంటే, ఇక్కడ దేవుడు మనకి అనేకులకు తల్లిదండ్రులు మనం ఉన్నాం. మన గర్భంలో కుమారులు కుమార్తెలు దేవుడు ఇచ్చిన వారు ఈ లోకంలో ఈ రోజుకి పైబడి దాదాపు మనం యవన కాలం మొదలుకొని 25 సంవత్సరాలు కావచ్చు, 20 సంవత్సరాలు మొదలుకొని దాదాపు పైబడి 50-60 సంవత్సరాల వాళ్ళు, 80 సంవత్సరాల వాళ్ళు కూడా ఇక్కడ కూర్చొని వచ్చు. నాకు తెలియదు. వారి జీవితాల్లో మరి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడైతే సెలవిస్తున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు అంటే, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి కనుక మీరు భయపడి. మరి ఎంతమంది తండ్రులు కావచ్చు, ఎంతమంది తల్లులు కావచ్చు, మరి మీ బిడ్డల జీవితాలలో మీ పిల్లల తల వెంట్రుకలు ఎవరైనా లెక్క పెట్టారా? చేతులెత్తండి ఒకసారి. మీ పిల్లల తల వెంట్రుకల్ని లెక్క పెట్టారా మీరు? ఈ విషయాన్ని మర్చిపోయారు లోకం చాలా మంది. ఈ విషయం కనుక కొంతమంది లోకంలో భయపడిపోతున్నారు, లోకానికి భయపడుతున్నారు, లోకంలో ఏదో దరిద్రానికి భయపడిపోతున్నారు, లేకుంటే అప్పులకు భయపడిపోతున్నారు, లేకుంటే వ్యాధికి భయపడిపోతున్నారు, లేకపోతే ఎవరో ఏమో చేశారని భయపడిపోతున్నారు, లోకంలో ఏదో అపాయం వస్తుందని భయపడిపోతున్నారు. ఈ మధ్య కాలంలో ఇంకా ఎక్కువైపోయింది. ఏమైందంటే, మనకు తెలుసు కదా, ఈ లోకంలో కేంద్రంలో ఒక ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఉంది. అయితే క్రైస్తవులుగా మేమైతే కేంద్రంలో మోడీ చేస్తున్న ఆ విచిత్రమైన ఆ పనులకు మేము భయపడిపోతున్నాం. మీకు భయం లేదమ్మా. ఎందుకంటే క్రైస్తవులుగా మేము భయపడిపోతున్నాం. కారణం ఏమో తెలుసా? అతను యేసు క్రీస్తుకు లేకపోతే ఈ లోకంలో క్రైస్తవులకు విరోధమైన పనులు ఆయన చేస్తున్నాడు. ఈ రోజు రాష్ట్రం కేంద్రంలో కొంతమంది క్రైస్తవులు భయపడిపోతున్నారు. క్రైస్తవం ఏమైపోతుందో, ఎటు వెళ్ళిపోతుందో, ఎంతమంది ఇంకా హింసిస్తారు. మీకు తెలుసా? ఆ మణిపూర్ లో జరిగిన సంఘటన ఎంతమంది తెలుసు? చేతులతో ఒకసారి. మణిపూర్ లో దాదాపు కొన్ని వేల మందిని ఆయన మరణకాండ చేశాడు. కొంతమంది తలను తీసేశాడు, కొంతమందిని భయంకరమైన చిత్రహింసలు పెట్టాడు. యవన బిడ్డలు లోకంలో యవనస్తుల ద్వారా వారిని పాడు చేశారు. మీకు తెలుసా విషయం? మరలా చదువుతాం 10:30 మరలా చదువుతున్నాం. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు మాకు మీకు అందరికీ భరోసా మాట ఇది. ఏమని చదవండి మాట. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకండి. హల్లెలూయా. మీరు భయపడకండి అని ఇంకొక చోట 12 మందిని శిష్యులను పిలిచి యేసుక్రీస్తు ఈ లోకంలో వారిని పిలిచి తన ఎదురు పిలుచుకొని వారి ఒక్కొక్క పేర్లతో పిలిచి అందరినీ తన ఎదురు పిలుచుకొని వారి చుట్టూ ఈ విధంగా పిలిచి వారితో మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? నేను మిమ్మల్ని లోకంలోనికి పంపుతూ ఉన్నా. లోకంలో మనుషులు కాదు ఉండేది, క్రూర మృగాలు. మనుషులు కాదు, భయంకరమైన లోపల అసూయ పెట్టుకొని ఇదిగో అక్రమము చేయు వారి మధ్యలోనికి నేను మిమ్మల్ని పంపుతూ ఉన్నా అని 12 మంది శిష్యులను పిలుచుకొని ఆయన ఇదిగో మీకు లోకంలో శ్రమ. యేసుక్రీస్తు నేను మిమ్మల్ని లోకంలోనికి పంపుతున్నా. అయితే లోకంలో మనుషులు మిమ్మల్ని శ్రమ పెడతారు, మిమ్మల్ని బాధ పెడతారు, వారు మిమ్మల్ని హింసిస్తారు, కానీ మీరు భయపడకండి. చదువు చూడండి మరోసారి. లూకాసు 7:20. పన్నెండవ అధ్యాయం 7వ వచనం. 12వ అధ్యాయము 7వ వచనం. నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడుకుడి. మీరు అనేకమైన పుచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా. హల్లెలూయా.
ఈరోజు కూటి కొరకు ఏమంట బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు. యాకోబు ఇద్దరు కుమారులైతే పెద్ద కుమారుని పేరు ఏం పేరు? ఏశావు. ఏశావు అంట ఒక్క పూట కూటి కొరకు. ఏ పూట? ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న ఏశావు వంటి భ్రష్టులు ఈ లోకంలో ఉన్నారు. అటు వారికి దేవుని వాక్యం సెలవిస్తుంటుంది, మీరు అనేకమైన పుచ్చుల కంటే శ్రేష్ఠులు కారా. ఇంకో చోట అంటాడు, అవి విత్తము, కోయము, కోటలో కూర్చుకున్నవు, వాటిని పోషిస్తున్నవాడు మిమ్మల్ని పోషించడా. ఈరోజు ఒక పూర్తి కొరకు దేశం కాకుండా దేశానికి వెళ్ళి కొంతమంది, మనమైతే మన దేశంలో మన ప్రాంతంలో ఉన్నాం, ఇంకా కొంతమంది లోకంలో కొంతమంది జ్ఞాపకం చేసుకుంటే కుటుంబాన్ని వదిలి, భార్యను వదిలి, పిల్లల్ని వదిలి దూర దేశం వేల కిలోమీటర్లు వెళ్ళి వారు అక్కడ జీవనము చేస్తున్న సమయంలో అక్కడ పెట్టే బాధలు అనుభవించలేక కొంతమంది లోకంలో ఏమైపోతున్నారంటే మగ్గిపోతున్నారు. కానీ ఈ సాయంకాల సమయంలో ఇక్కడ కూర్చున్న ప్రియమైన వాళ్ళారా, నిజంగా ఈ రోజు మనం అనుకుంటున్నాం మన శరీరంలో దేన్ని మనం లెక్క చేయమంటే వెంట్రుకనే ఎక్కువ ఎవరు లెక్క చేయరు కదా, నిజమా? ఈరోజు మనము ఉదయకాలం వేస్తే ఒకవేళ శుభ్రంగా మనమంతా ఒకవేళ పెళ్లి పోయేటప్పుడు కానీ, ఫంక్షన్ పోయేటప్పుడు కానీ, డ్యూటీకి వెళ్తున్నప్పుడు కానీ, లేదా పనులకు వెళ్తున్నప్పుడు కానీ మనం శుభ్రంగా తల తూకుంటున్నప్పుడు తలలో భూమితో పాటు కొన్ని వెంట్రుకలు ఊడొస్తుంటాయి కదా. ఇక్కడ ఏమన్నా రాబడింది, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి. ఈ విధంగా ఈ రోజు ఏమైపోయిందంటే జ్ఞానం ఎక్కువైపోయింది. ఏమైపోయింది? జ్ఞానం ఎక్కువైపోయింది. జ్ఞానం ఎక్కువై ఏం చేస్తున్నారంటే కొంతమంది ఒకవేళ ఇప్పుడు ఈ మాట చదివినా మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయని ఒకవేళ మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? లెక్క అమ్మ నీ నెత్తిలో ఎన్ని ఎంటికలు ఉన్నాయని అడుగుతారు. ఒకరు పిల్లలు కన్నా, మేమైతే పిల్లలు కన్నా, మీరు కన్నారు, మీకు ఇచ్చండి పిల్లల్ని, మనం కూడా మన పిల్లల నెత్తులు దువ్వినాం కానీ లెక్క పెట్టాలి. కానీ ఒక ఆయన లెక్కిస్తే మన తల వెంట్రుకల లెక్కంట దాదాపు 80,000 నుంచి 1,00,000 వరకు మన తల వెంట్రుకలు ఉన్నాయని లేఖనాలు అక్కడక్కడ కొంతమంది చెప్పారు. హల్లెలూయా. ఎన్ని వెంట్రుకలు ఉన్నాయి మన నెత్తిలో? 80,000 నుంచి దాదాపు 1,00,000 వరకు మన వెంట్రుకలు ఉన్నాయంట మన నెత్తి పైన. అయితే ఇంకొక దేశం ఉంది, ఆఫ్రికానో ఏదో ఒక దేశం ఉంది. ఆ దేశస్తులు కొంతమంది మనం చూసాం ఈ మధ్య కాలంలో. ఈ మధ్య కాలంలో సెల్లులు వచ్చాయి కనుక మన చేతిలో, అరచేతిలో ఏముంది? ఇప్పుడు ఏముంది? ప్రపంచమే మన చేతిలో ఉంది. ఇప్పుడు నువ్వు ఆ దేశం కావాలంటే, ఒకవేళ ఆ దేశం చూడాలనుకున్నా, ఆ దేశం మనుషులను చూడాలనుకున్నా, వాళ్ళు ఎట్లుంటారు, ఎర్రగుంటారా, నల్లగుంటారా, ఎత్తుంటారా, పొడుగుంటారా, పొట్టుకుంటారా, ఎట్లుంటారు వాళ్ళని ఒకవేళ నువ్వు ఆలోచన కలిగి నువ్వు దగ్గరుండే సెల్లులో మాట్లాడితే కూడా వాళ్ళని వాళ్ళ దేశం ఇట్లా ఉంటుంది, వాళ్ళు ఇట్లా ఉంటారని నీకు చూపిస్తారు. ఈ మధ్య కాలంలో ఈ తల వెంట్రుకలు ఎవరికి ఎక్కువ, ఆ దేశంలో ఎక్కువ అని ఒక ఆయన పరీక్ష చేశాడంట. ఒక దేశం ఉంది, ఆ దేశం పేరు సరిగా తెలియదు, ఆఫ్రికా ఏదో ఉంది. ఆ దేశంలో వాళ్ళ నెత్తి అంట చాలా ఒదుగు, అంటే చాలా ఎక్కువ ఉంటుందంట. అది బాగా తల ఎట్టుంటుందంటే ఇంకా మనం సుట్ట పెట్టుకొని నెత్తిలో సుట్ట అయితే పెట్టుకుంటామో వారి వెంట్రుకలు అట్టుంటాయంట. దాదాపు వాళ్ళ వెంట్రుకలు కూడా లెక్క పెడితే వాళ్ళ వెంట్రుకలు దాదాపు 1,50,000 ఉన్నట్లుగా వారు లెక్క తేల్చారు. ఎంత? 1,50,000. ప్రియమైన వాళ్ళరా, ఈ రోజు బైబిల్లో ఒక సత్యం ఏమో తెలుసా? సున్నతి బైబిల్లో రాయబడింది, వెంట్రుకల కార్యక్రమం బైబిల్ ఎక్కడ రాయబడలేదు. 8వ రోజు లేకపోతే పిల్లోనికి 8వ రోజున బైబిల్లో సున్నతి చేయబడినట్లు బైబిల్లో లేఖనాల్లో మనం చూసాం. అబ్రహాము కుమారులు ఇసాకు సున్నతం చేయబడుతున్న దినం ఏ దినం అంటే అది బాలుడు పాలు విడిచి దినంలో ఒక కార్యక్రమం జరిగింది. సున్నతి చేయబడిన కార్యక్రమం ఒకటి జరిగింది. కానీ వెంట్రుకల కార్యక్రమం బైబిల్ ఎక్కడ రాయబడలేదు. అయితే ఈ దినాన మనం లోకంలో వస్తున్నాం కాబట్టి, లోకానుసారంగా ఉన్నాము కాబట్టి, మన జీవితము, మన భక్తి, మనం అలా బ్రతుకుతున్నాం కాబట్టి లోకంలో వెంట్రుకలు తీయ కార్యక్రమం పెట్టుకున్నాం, మంచిదే. కానీ బైబిల్ అంటుంది, మీ తల వెంట్రుకలో ఒకటైన నేల రాలిపోదు, మీ తల వెంట్రుకలన్నీ లెక్కించి ఉన్నాను. అయితే ఇంకో చోట కూడా దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమనంటే, కొంతమంది మాటలు మాడుతున్నప్పుడు మనం ఏదైనా ఒకటి మాట మాట్లాడింటామనుకో, ఎదుటి వారికి నచ్చలేదనుకో, లేకుంటే వారు మన పైకి వచ్చి ఒకవేళ మనల్ని వాళ్ళు వాదిస్తూ లేకుంటే మనల్ని అడుగుతున్నప్పుడు మనం ఏమంటాం? అస్సలు ఆ మాట నేను గురించి మాట్లాడనే
ఆ మాట వరకు సరిపోతే బాగుంటుంది. అంతకు మించి మాట్లాడతాయి. మేము తెలుసా వాళ్ళు నమ్మనప్పుడు ఆకాశము తోడు, భూమి తోడు, ఇంకా కొన్ని తోళ్ళు పెట్టుకుంటాం. మా అమ్మ తోడని, లేకపోతే నిజంగా నా తోడని కొన్ని తోళ్ళు పెట్టుకుంటాం. అయితే దేవుడు వాక్యంలో ఒక మాట సెలవిస్తున్నాడు. ఏమంటే నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. చూడ మాట ఏమంటారు అసలు దేవుడు మధ్యపడతా 5వ అధ్యాయము 36 వచనం. 5వ అధ్యాయం 36 వచనం. నీ తలతోడని ఒట్టు పెట్టుకునవద్దు, నీవు ఒక వెంట్రుకైనను తెలుపుగా గాని నలుపుగా గాని చేయలేవు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. వీటికి మించినది దుష్టుల నుంచి పుట్టినది. హల్లెలూయా. బిడ్డలు చెప్తారు ఒకసారి. నిజంగా మనం అనేకమైన మాటలు మాట్లాడుతుంటాం. లేని మాటలు, కాని మాటలు, ఏదో ఎవరో ఏమో చెప్తే ఆ మాటనే పట్టుకుంటాం. కానీ మనంతటికి మనం దాన్ని చూసి, లేకపోతే మనంతటికి మనం సొంతంగా ఆలోచించి అది నిజమా కాదా అనే ఆలోచన కూడా చేయం మనం. ఆమె ఇట్లనిందంట, నన్ను ఇట్లనిందంట, నన్ను అట్లనిందంట, ఇదే మాటలే పెరిగిన వాళ్ళరా. అందుకనే దేవుడు ఏమంటారంటే 33వ వచనం చదువు. 33వ వచనం నుంచి, మరియు నీవు ప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పి, యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాట ఇది, నేను కాదు. ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని? ఒకవేళ నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఇంతకు మించి వేరే మాట నువ్వు మాట్లాడుతున్నావంటే నువ్వు దుష్టుని సంబంధివి, అపవాద సంబంధివి, నువ్వు లోకస్తుడివి, నువ్వు అబద్ధికుడివి అని వాక్యం సెలవిస్తుంటుంది. ఆయన అంటాడు అక్కడ. ఏమని అంటున్నాడు? మాట్లాడుతున్నాడు, చెప్తున్నాడు ఆయన 34. నేను మీతో చెప్పినది ఏమనగా, ఎంత మాత్రమును ఒట్టు పెట్టుకొనవద్దు, ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనము, భూమి తోడనవద్దు, ఆయన పాదపీఠము, యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము, నీ తల తోడనవద్దు. కొంతమంది అంటుంటారు నా తల తోడని. చిన్నపిల్లలు ఈ మధ్యలో మనం ఇవన్నీ స్కూల్లో చూస్తుంటాం. చిన్నపిల్లలు ఎక్కువ వాడుతుంటారు. అమ్మ తోడన్నా నా అన్నా అని చెయ్యి ఆడబెట్టుకుంటారు, నెత్తి మీద పెట్టుకొని మాట్లాడుతుంటారు. కానీ దేవుడు అంటున్న మాట, నువ్వు నెత్తి మీద పెట్టుకుని నీ తల తోడని అనవద్దు. నీ తల వెంట్రుకలో ఒకటి తొలుపుగా చేయలేవు, ఒకటి నలుపు చేయలేవు. నువ్వు నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే వెంట్రుకలు, ఈ వెంట్రుకలు కొంతమంది గుండు చేసుకుంటారు, కొంతమంది ఇప్పుడు కటింగ్ అయిపోతుంది. కటింగ్ అయిపోయిన తర్వాత మరి అది వారం కావచ్చు, 2 రోజులు కావచ్చు, 3 రోజులు కావచ్చు, ఏం చేసుకుంటాం? గుండు చేసుకుంటాం. అయితే బైబిల్లో ఈ గుండు గీసుకోవడానికి కారణం ఏమంటే, ఈ కార్యక్రమం ఎప్పుడు జరుగుతుందంటే బైబిల్లో లేఖనాలు సెలవిస్తుంది, శోకంలో ఉన్నప్పుడు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఏమంట చెప్పదు. ఏమంట? శోకంలో, బాధలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు. ఇది ఎవరిలో చూస్తామంటే ఈ వెంట్రుకల కార్యక్రమంలో గుండు గీసిన ఒక ఆయన గుండు గీక్కున్నాడు. ఒక ఆయన బైబిల్లో ఉన్నాడు. ఒక ఆయన గుండు గీక్కొని గుండు గీక్కున్నాడు. గుండు గీక్కోవడమే కాదు, ఆ తలపైన బూడిద పోసుకొని పశ్చాత్తాపడుతూ ఆయన పలుకుతున్నమాట, నా తల్లి గర్భంలో నుంచి నేను ఏ విధంగా అయితే లోకంలోనికి వచ్చానో మరలా తిరిగి అలాగే నేను వెళ్తున్నాను. బాధలో మాట్లాడుతున్నాడు, శోకంలో మాట్లాడుతున్నాడు, దుఃఖంలో మాట్లాడుతున్నాడు. కుటుంబంలో తాను లోకంలో దేవుని చేత పరీక్షింపబడుతున్నప్పుడు ఆయనకు 10 మంది సంతానం అయితే 10 మంది కొరకు ఆయన లోకంలో ఎలాంటి వాడు తెలుసా? ఆయన గురించి చదువున్నమాట. ఊజు దేశమందు అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడు తనమును విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు కలిగిరి. చెప్పండి ఒకసారి. ఇంత ధనవంతుడు,
ఇంత భాగ్యవంతుడు, ఇంత కోటీశ్వరుడు, ఇంత డబ్బున్నా, ఇంత బలమున్నా, ఇంతమంది పనివారున్నా కింద చదువుతూ పోతే ఆయనకు 500 జతల ఎద్దులు, లేకపోతే 500 గాడిదలు, అనేక మంది పనివారు, ఇంతమంది ఉండి ఇంత కోటీశ్వరుడు అంట. ఎవరు నమ్ముకున్నాడు తెలుసా మీకు? యేసును నమ్ముకున్నాడు ఆయన. చెప్పడం బిగ్గర హల్లెలూయా. ఎవరు నమ్ముకున్నాడు ఆయన? యేసుక్రీస్తును నమ్ముకున్నాడు. నిన్ను కలుగ చేసిన వాడిని నమ్ముకున్నాడు, సృష్టించిన వాడిని నమ్ముకున్నాడు. ఆయన ఎంత నమ్మకం ఉంచాడు. ఈయన అంటాడు ఒక రోజు అంట, ఏం మాట్లాడుతున్నాడు కింద మాట చదువుకుందాం. కింద 5వ వచనం. వారి విందు దినము పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయంలో దేవుని దూషించురేమో అని వారిని పిలునంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలులు అర్పించి వచ్చాను. బిగ్గరగా చెప్పడం సార్, మరలా బిగ్గరగా చెప్పడం. హల్లెలూయా. ఇంత కోటీశ్వరుడండి, ఇంత ధనవంతుడండి, ఇంత భాగ్యవంతుడండి, ఇన్ని జతల ఎట్లు, ఇన్ని జతల గాడిదలు, ఇన్ని జతల ఒంటెలు, అనేక మంది పనివారు, దేశంలోనే పేరు ప్రఖ్యాతంగా వచ్చిన ధనవంతుడి గురించి రాయబడిన మాట ఇది. ఆయన ఒకరోజు పిల్లలు పెద్దగైపోయారు లోకంలో. ఆయన పిల్లలు పెద్దగైపోయారు, చదువులకి లోకంలో ఎక్కడొక్కడో వాళ్ళు తిరుగుతున్నారు. ఎవరొస్తారు కదండి, వాక్యం సెలవిస్తుంటుంది. ఏమని తెలుస్తుంది తెలుసా? యవనస్తుడు యవన కాలంలో త్రుట్టిల్లుతాడని వాక్యం సెలవిస్తుంటుంది. అలా యవనస్తులు యోబు 7 కుమారులు 3 కుమార్తెలు చదివిస్తూ ఆయన లోకంలో వారు పెద్దగారే వారి లోకంలో తిరిగి అటు తిరిగి ఆ స్నేహితుడంట, ఈ స్నేహితుడంట, ఆ ప్రోగ్రామ్ కి ఈ ప్రోగ్రామ్ కని, లేకుంటే ఎక్కడో గృహప్రవేశాల కని, ఎక్కడో పెళ్లిళ్ళ కని వాళ్ళు పోయి తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళు ఎక్కడ పాపం చేశారు? ఏమంట? వీళ్ళు ఎక్కడ పాపం చేశారు? ఎక్కడ వీళ్ళు తాగకూడని తాగారు? లోకంలో ఇంకా ఏమేమి వ్యసనాలు చేశారో, ఎవరెవరితో తిరిగారో, ఏమేమి మాటలు మాట్లాడారో అని ఆ కోటీశ్వరుడంట ఏ సమయం లేస్తున్నాడైనా? అరుణోదయం లేస్తున్నాడు. హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి ఒకసారి మరలా. ఎంతమంది ఈరోజు మన పిల్లల కొరకు మనం ఉదయకాలం లేస్తున్నాం? మేమైతే లేస్తున్నాం. మేము లేచి మాట మీతో మాట్లాడుతున్నాం. మేము ఏది చేయకుండా మీతో వచ్చి మేము మాట్లాడుతున్నాం. ఈ 2024 సంవత్సరంలో దేవుడు మాకు సంఘం ఇచ్చిన తర్వాత మా జీవితాల్లో మేమేం చేస్తున్నాం? ఒక తీర్మానం చేసుకున్నాం. నిజంగా యవనస్తులు ఇంతవరకు వారు మన మాట వినడం లేదు, దేవుని మాట వినడం లేదు. మరి వారి కొరకే మనం ఏం చేసినా వారి ఒక మార్గంలోకి రావడం లేదని మేము దేవుని ఎదుట ప్రతిరోజు 3 గంటలకు లేస్తున్నాం. మేము ఏదైనా ఒక ఊరికి వెళ్ళినప్పుడు ఆ కుటుంబంలో వాతావరణం లేక అయ్యేం కానీ మా ఇంట్లో అయితే మేము ఖచ్చితంగా రోజు ఆమె 3 గంటలకు వేస్తుంది, నేను 4 గంటలకు వేస్తాను. లేచి మేము ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ కూర్చున్నాం, మీకు కూడా ప్రార్థన చేశాం. మీరు ఇక్కడ కూర్చున్నారు కదా, మీరు అనుకోవచ్చు మా గురించి ఎవరు పట్టించుకుంటారని మీరు అనుకోవచ్చు. మేము ప్రార్థన చేస్తున్నాం ప్రతిరోజు 3 గంటలకి. ఆయనంట కోటీశ్వరుడంట, పొద్దునే లేచాడంట. అది అరుణోదయం. ఆయన లేచి వారి పిల్లల్ని ఒక్కొక్కరిని పిలిచి వారు ఎక్కడ పాపం చేశారని వారు ఒక్కొక్కరి నిమిత్తమై ఏమర్పిస్తున్నాడు ఆయన? బలులు అర్పిస్తున్నాడు. ఈ రోజు మనం చూసాం, బలులు అనేసరికి మనకి ఎక్కడ గుర్తొస్తుంది కదా, ఎక్కడో లోకస్తులు తప్పకమైన సంవత్సరానికి ఒక యాట పోయడము, లేకుంటే ఒక వాళ్ళు మొక్కుబడిలో 6 నెలలకో సంవత్సరానికో 3 ఏళ్లకో 6 ఏళ్లకో కార్యక్రమాలు జరుగుతుంటాయి. కానీ బైబిల్ ఈ కోటీశ్వరుడంట ప్రతిరోజు అరుణోదయం లేచి వారి పిల్లల నిమిత్తమై దహన బలి అర్పించినట్టు బైబిల్లో రాయబడింది. హల్లెలూయా. ఇలా భక్తిపరుడు తన జీవితంలో యథార్థత కలిగిన భక్తితో ఈ లోకంలో ఆయన దేవుణ్ణే నమ్ముకుని సాగుతున్నప్పుడు ఒక రోజంట ఏ సమయం వచ్చిందంటే, దేవదూతలు దేవుని సన్నిధిలో నిలబడే సమయం వచ్చినప్పుడు ఆ సమయంలో ఏమైపోయిందంటే దేవదూతలు నిలబడ్డారు, అపవాది నిలబడ్డాడు. దేవుని ఎదుట నిలబడి అపవాది అంటున్నాడు. ఏమంటున్నాడంటే దేవునితో, అయ్యా నేను లోకమంతా తిరిగి వచ్చానని నేను అంటాడు. మరి ఏం తీసావు నువ్వు లోకమంతా తిరిగి వస్తే?
లోకమంతా తిరిగి వచ్చావు, నువ్వు ఏం చూసావు? నువ్వు ఒకరిని చూసావు అంటాడంట దేవుడు. ఎవరిని? ఒక ఆయన యోబు అనే ఒక ఆయన ఉన్నాడు కదా, ధనవంతుడు ఉన్నాడు కదా, ఆయన చూసినావంటే ఆయన నేను చూసినా. నువ్వే కదా ఇచ్చింది ధనం ఇచ్చింది నీవే, పశువులు ఇచ్చింది నీవే, వంటనిచ్చింది నీవే, బంగారు ఇచ్చింది నీవే, పొలం ఇచ్చింది నీవే. ఆయన నువ్వు చేసింది నీవే కోటీశ్వరుని. నువ్వు చేసావు గనక నిన్ను నమ్ముకున్నాడు ఆయన దగ్గర నుంచి అవన్నీ తీసేయి. ఎట్లా నేను దూషించడు, ఎట్లా నేను వేరుగాడు, ఆయన నువ్వు దేవుడు కాదని, ఈయన దేవుడు కానే కాదని ఆయన నోటి ద్వారా నేను పలికిస్తా. నువ్వు నాకు నా మాట నీకు సెలవు, నేను చెప్పిన మాట నాకు సెలవి అంటే అపవాదితో దేవుడు అంటాడంట, నువ్వు ఏం చేస్తావో చెయ్యి యోబును, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి, నువ్వు దేంతో కొడతావో కొట్టు, నువ్వు ఎలా ఆయనని హింసిస్తావో హింసించు, కానీ నీకు ఒక్కటి మాత్రం అధికారం, ఆయన ప్రాణము తీయడానికి నేను నీకు అధికారం. నువ్వేమని చేసుకున్నావు మీతో పని. అలా ఒక రోజు యోబు దేవుని చేత పరీక్షింపబడుతున్నప్పుడు ఒక ఆయన ఒక పనివాడు పరిగెత్తుకొని వచ్చి యోబు దగ్గరకు వచ్చి అంటున్నాడు, యోబు పేద సుడిగాలు వచ్చిందయ్యా, పేద సుడిగాలు వచ్చి ఆ ఇంటి మీద కొట్టగా నీ కుమారులు 7 మంది చనిపోయారు. యోబు ఇంకా తన మనసులో ఇంకా చింతించడం లేదు. కుమారుడు వార్త విన్నాడు, మళ్ళా 2వసారి కుమార్తెల మాట విన్నాడు, అయ్యా నువ్వు కుమార్తెలు కూడా చనిపోయారు. మరి ఇంకొక 3వ మాట, అయ్యా ఎద్దులు కూడా చనిపోయాయి, వంటలు చనిపోయాయి, గాడిదలు చనిపోయాయి అన్నప్పుడు అప్పుడండి యోబు గుండు గీసుకుంది. అప్పుడు చదవడం మాట్లాడండి యోబు గ్రంథం 1వ అధ్యాయం 19, 20, 21 వచనం చదువుకుందాం. గొప్ప సుడుగాలి అరణ్య మార్గంలో వచ్చి ఆ ఇంటి 4 మూలల కొట్టగా అది ఎవరి మీద పడినందున వారు చనిపోయిరి. దాని మీకు తెలిపే జయించుకు నేనొక్కడినే తప్పించుకొని వచ్చి ఉన్నాను. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గిరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి కనెను. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరనే వచ్చి దిగంబరిగానే అక్కడికి వెళ్లే వాళ్ళను యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా చప్పట్లు కొడదాం, బిగ్గరగా చప్పట్లు కొడదాం. ప్రియమైన వాళ్ళారా, గుండు గీసుకునేది ఏ సమయంలో అంటే శోకంలో ఉన్నప్పుడు గుండు గీసుకున్నాడు యోబు. ఏ సమయం అంటే అది శోకము. అది కూడా కొంతమంది లోకంలో ఈనాడు ఇంకా ఆ పద్ధతిని ఆచరిస్తున్నారు. చనిపోయిన 9వ రోజు, 5వ రోజు, 3వ రోజు, 4వ రోజు గుండు గీసుకుంటున్నారు. దానివల్ల వచ్చిన ప్రయోజనం ఏం లేదండి. ఒకవేళ నువ్వు లోకంలో ఉన్నావు కనుక లోక పద్ధతులు నువ్వు పాటిస్తున్నావు అంతే తప్ప దాని నుంచి వచ్చిన లాభం ఏమీ లేదు. కానీ యోబు గుండు గీసుకున్నాడు, కానీ ఆ గుండు గీసుకొని ఆయన ఊపుచ్చుకోలేదు. ఏం చేస్తున్నాడు ఆయన? బూడిద తల మీద వేసుకొని, ఏమంట బూడిద తల మీద పోసుకొని యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును స్తుతిస్తూ ఉన్నాడు ఆయన. మరి గుండు తీసుకొని ఎప్పుడైనా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడా? ఒకవేళ ఎంట్రుకలు తీయు కార్యక్రమంలో వెంట్రుకల గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఏమన్నాడంటే, మొదటి మాటగా నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి కనుక నీవు భయపడకు. 2వ మాటగా నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఆకాశము తోడనవద్దు, భూమి తోడనవద్దు, యెరూషలేము తోడనవద్దు, నీ తలపైన ఒట్టు పెట్టుకునవద్దు. నీ తల వెంట్రుకలో ఒకటి నలుపు చేసుకోలేవు, ఒకటి తెలుపు చేసుకోలేదు. కనుక ప్రేమైన వాళ్ళారా, ఈ మంచి కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వకమైన వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఒక ఆయన బాధపడుతున్నాడు. ఈరోజు దేవుడు మనకు పిల్లల్ని ఇస్తే పిల్లల నిమిత్తమే మనం ఎంత ప్రయాసపడుతున్నాం. ఒకవేళ నువ్వు ఆస్తి సంపాదించు, పొలం సంపాదించు, ఇల్లు కట్టుకోవచ్చు, ఇల్లు కట్టవచ్చు, బిడ్డని వారి క్షేమము, వారి సమాచారం, వారు బాగుండాలి, బాగు బ్రతకాలి అని కొంతమంది తల్లిదండ్రులు బిడ్డలు బాగా ప్రేమించే వాళ్ళైతే వారి కొరకు వారి సర్వ శరీరము లోకంలో ఏదేమైనా పర్వాలేదు నా పిల్లలు బాగుండాలని కష్టపడతాడు. కానీ యేసుక్రీస్తు కష్టపడడమే కాదు, నీ కొరకు ఆయన శిలువలో ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు. తన సర్వ శరీరాన్ని దెబ్బలు, ఏ గ్రంథమో నేను విన్నవా ఈ మాట?
ఎక్కడైనా ఏ సూక్తులన్నీ విన్నావా? నీ తల వెంట్రుకలన్నీ నేను లెక్కించు అన్న మాట ఎక్కడైనా విన్నావా నువ్వు? ప్రేమ వాళ్ళ ఈరోజు మనం చూస్తాం, మనము వెంట్రుకలను పెద్దగా లెక్క చేయము. ఎందుకు తెలుసా? ఈరోజు ఒక చెయ్యి దెబ్బ తగిలితే ఆ బాధ మనకు మనసుకు తెలుస్తుంది. కాలుకు దెబ్బ తగిలినా మనసుకు తెలుస్తుంది. దాన్ని బట్టి మనము బాధపడిపోతుంటాం. ఆ నొప్పి మనకు తెలుస్తుంది. ఏమండి, ఎంటకలు ఊడిపోతే ఎవరికైనా బాగుంది? ఎవరికైనా ఇప్పటికి నాకు బాధ ఉంది, ఎంటకలు ఊడిపోతే ఎవరైనా ఉన్నారా? చేయకండి. కానీ ఈ మధ్య కాలంలో కొంతమందికి నెత్తిని గురించిన చింత ఎక్కువైపోయిందండి. ఒక ఆయన దైవజనుడు చెప్పాడంట. ఏమని చెప్పాడంటే, నేను విన్నా, దైవజనుడి మాట ఉంటే నేను విన్నా. ఒకరు యవనస్తులు దాదాపు 35 పైబడి దాదాపు 40 సంవత్సరాలు దగ్గర దాదాపు వారి జీవితం సాగిపోతున్నప్పుడు వారి వివాహాలు చేసుకోక అలాగే ఉంటే దైవజనుడు అన్నాడంట, అమ్మా 40 సంవత్సరాలు నీకు వచ్చాయి కదమ్మా, ఇంకా లోకంలో వాళ్ళనికి వరుడు కావాలన్నా, నీకు వధువు కావాలన్నా నీ గురించి ఆలోచిస్తారు కదా, నీ గురించి తెలుసుకుంటారు కదా వాళ్ళు. ఒకవేళ నువ్వు వయస్సు 40 ఏళ్ళు తెల్లగైందంటారేమో, ఒకసారి ఆలోచించి త్వరపడి పెళ్లి చేసుకోవాలంటే ఆయన అన్నాడంట, లేదయ్యా నాకు ఒక కోరిక ఉంది అన్నాడంట. ఏ కోరిక? ఒక కోరిక ఉంది నాకు అన్నాడు. నేను నిండారు ఈ మాట మరలా జ్ఞాపకాడతాం నేను, ఎందుకంటే సందర్భాన్ని మాట మాట్లాడుతున్నా. అన్నాడంటే, ఏమి నీ కోరిక అన్నాడంట. అంటే నాకు అమ్మాయి ఎట్లా ఉన్నా పర్వాలేదు, మగం ఎట్లా ఉన్నా పర్వాలేదు, కానీ ఏముండాలా, ఎంటికలు మాత్రం నాకు కిందుకుండాలా అన్నాడంట. ఉన్నారు లోకంలో కొంతమంది ఉన్నారు, ఈ నెట్టుకున్నారు. కొంతమంది పురుషులకి ఇలాంటి ఆలోచన ఉంటుంది, స్త్రీలకు కూడా ఇలాంటి ఆలోచన ఉంటాయి. స్త్రీలను పోయి అడిగినాడంట, అమ్మ ఏమమ్మా నువ్వు ఇంకా పెళ్లి చేసుకోవడం లేదు? ఎందుకంటే, అయ్యా నేను చూసిన వాళ్ళంతా బట్టతలనే ఉంది, ఇంకా ఫుల్ నెత్తి ఒకటి కూడా లేదు నాకు. ఏ నెత్తి అంట? ఆమెను అడిగినాడంట, అమ్మా ఏమ్మా నువ్వు పెళ్లి చేసుకున్నావు అంటే, నాకు నేను యాడికి పోయినా నాకు మా ఇంట్లో వాళ్ళు చూపించినా, ఇంకా బయట బంధువులు చూపించినా, ఇంకా వేరే వాళ్ళ మధ్యలో బ్రోకర్లు వచ్చినారు, వాళ్ళకు కూడా అన్నం చూపించినా అడిగినాను, అయ్యా సార్ ఎంతమంది చూసినా బట్టనెత్తే ఉంది కానీ ఒక నెత్తి పూలు నెత్తి లేదు అన్నాడు. సరే ఎట్లా కానీ మీరు పెళ్లి చేయాలనుకొని మన లోకంలో కొంతమంది సామెతలు ఉన్నాయి కదా, పెద్దల సామెతలు. ఏమని? 100 అబద్ధాలైనా ఏం చేయాలా? ఒక ఇల్లు కట్టాలి, ఒక పెళ్లి చేయాలి. 100 అబద్ధాలు కానీ ఒక ఇల్లు పెళ్లి చేయాలంటే ఈయన కొరకు ఒక ఆయన అబద్ధం ఆడినాడంట. ఈయన కూడా సలహా ఇచ్చినాడు, అయ్యా నీది బట్టలెత్తి కదా, బట్టలెత్తి నేను పెళ్లి ఎవరు చేసుకోరు, నువ్వు ఒక దాన్ని ఏమంటారంటే విగ్గు అంటారు. దాన్ని ఏమంటారు? అయ్యా ఫుల్గా నువ్వు విగ్గు, ఇప్పుడు విగ్గులు దొరుకుతున్నాయి మనకి, మన ఇంట్లోకి వస్తున్నారు ఈ మధ్య ఎంటుకలు వస్తున్నారా మీ ఇంటికి? కేజీ ఎంటకలు 2000 అని 3000 కొనుక్కుంటున్నారు. ఇప్పుడు ఈ మధ్యలో కాలం ఎంటకలు ఉడగొనుకుంటున్నారు. అలా ఆ ఎంటకలు కొన్న ఎంటకలతో ఒక విగ్గు తయారు చేసి ఆయనకు పురుషునికి పెడితే ఆయన సూపర్ ఉన్నాడు. ఇంకా నెత్తిపైన విగ్గు పెడితే ఎక్కడ లేని అందం ఇప్పుడు వచ్చి పడింది ఆయనకి. ఆ విగ్గు ద్వారానే అందం వచ్చింది. ఈయనకు విగ్గు పెట్టారు, అక్కడ ఆయనకు విగ్గు పెట్టారు, ఇతరికి పెళ్లి చేసినాక పెళ్లి అయిపోయింది. వాళ్ళకి కొన్ని రోజులు అయిపోయింది, గడుస్తుంది. ఏదో మాటకి చిన్న పనికి ఏదో మరి దేని విషయంలో భర్త మాట లేదో భార్య మాట ఎవరో ఏదో మధ్యలో చిన్న గొడవ వచ్చి ఈయన ఏం చేసినాడు, ఆయన జుట్టు పట్టుకున్నాడు. ఇప్పుడు జుట్టు ఏమైంది? చేతికి వచ్చేసింది. ఈమె ఏం చేసి నియమం ఉండలేక నా జుట్టు పట్టుకుంటామని ఆయన జుట్టు పట్టుకుంటా, ఆయన చేతుల నుంచి ఈమె చేతులు జుట్టు వచ్చిందంట. ఇప్పుడు 2 నెత్తులు అయిపోయాయి, 3 నెత్తులు అయిపోయాయి. కనుక ప్రియమైన వాళ్ళరా, నేను ఎందుకు ఈ మాట మీ మధ్యలో సెలవిస్తున్నానంటే, ఈరోజు వాక్యం సెలవిస్తుంటుంది. నీవు నేను ఒక 2 రోజుల ముందు నేను వాక్యం వింటున్నప్పుడు మన కరెంటు తీగ ఉంది చూసినా, ఈ మధ్య కాలంలో బాగా వచ్చినాయి మంచి వైర్, రాగి తీగలు. లోపల కరెంటు వైర్ చీలిస్తే లోపల రాగి తీగలు సన్నగా వెంట్రుకలా ఉంటాయి. ఒక ఆయన అంటున్నాడు, ఈ వెంట్రుకలు తీసి ఆ రాగి పక్కన పెట్టి ఇట్లా లాగితే వెంట్రుక ఆ రాగి తీగ కంటే వెంట్రుక బలమైనదంట. హల్లెలూయా. ఏమంట? మనం అనుకుంటాం జుట్టు రాలిపోతే నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆ జుట్టు బలమైనదని నీకు తెలియదు. కానీ ఆ జుట్టులో బలం ఉందని సంగతి నీకు తెలుసా? ఆ జుట్టులో ప్రాణం ఉందని సంగతి నీకు తెలుసా? బైబిల్లో ఒక ఆయన, లోకంలో ఒక ఆయన గొడ్రాలు. బైబిల్లో రాయబడి చదివితే ఒక ఆమె గొడ్రాలు పిల్లలు కాక పిల్లలైతే ఆమెకు ఒకరోజు దేవుడు దర్శించి, అమ్మ నీ కడుపులో చక్కని బాబు పుడతాడమ్మా, ఆయన పేరు ఏం పేరు తెలుసా? ఆయన పేరు సంసోన్. హల్లెలూయా. చెప్పండి ఒకసారి హల్లెలూయా. విన్నారా? సంసోన్ గురించి ఎంతమంది విన్నారు?
సంసోను ఆ తల్లి కొట్టాలైతే ఆ తల్లిని దేవుడు దర్శించి, అమ్మా నీ కడుపులో ఒక చక్కటి కుమారుడు, ఒక బాబును దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు, బహుమానంగా సాష్టంగా బాబు నీకు ఇవ్వబోతున్నాడు. ఆయన తల్లి గర్భములోనే నాజీరు చేయబడిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాజీరు ఇది నాజీరు కార్యక్రమం. ఆయనను నాజీరు చేయబడి తల్లి గర్భంలోనే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నాజీరు చేయబడ్డాడు. ఏమని చెప్పాడు తెలుసా? తల్లి, నీ గర్భంలో ఒక శిశువు నేను ఏర్పాటు చేసుకున్నా, నా ప్రజల నిమిత్తమై, నా రాజ్యము నిమిత్తమై, వారి పక్షాన పోరాడుటకు, నా ప్రజలను రక్షించిన కొరకు, ఇదిగో ఫిలిష్తీయుల చేతుల నుంచి రక్షించిన కొరకై సంసోను నేను నీ గర్భంలో ఏర్పాటు చేసుకున్నా. కనుక బాబు ప్రసవ దినము వరకు, ఇదిగో దినములు మొదలుకొని ప్రసవ దినం వరకు నువ్వు మద్యమైనను ఇంకా నువ్వు దేనినైనా ఈ లోకంలో పానం అంటే మద్యపానం ఏది నువ్వు పుచ్చుకోవడం తాకూడదు అన్నప్పుడు ఆ తల్లి ప్రసవ దినం రానే వచ్చింది. లోకంలో దేవుడు పిలుచుకున్నట్టుగా, దేవుడు ఆశించినట్టుగా బలమైన సంసోను లోకంలోకి వచ్చేసాడు. బలమైన సంసోను లోకంలోకి వచ్చాడు. ఒకరోజు పెరిగి పెద్ద ఇప్పుడు సంసోను ఎలా ఉన్నాడంటే బలాఢ్యుడైన. ఒక రోజంట ఆ కుమారుని తీసుకొని తల్లి, తండ్రి, ఆ కుమారుడు సంసోను ముగ్గురు పొలానికి వెళ్తున్నారంట. ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి గట్టిగా. ఆకలేస్తుందా? బంద్ చేస్తా. ఆకలేస్తుందా? లేదు అన్న వాళ్ళు చెప్పండి కూడా ఒకసారి. హల్లెలూయా. కొన్ని మాటలు నేను ఈ మధ్య కాలంలో ఆయా ప్రోగ్రాంలకు వెళ్తున్నప్పుడు లోక సంబంధమైన వాటికి సమయం అని ఎక్కువ ఇస్తారు. వాక్యానికి వచ్చేసరికి అయ్యా కొద్దిగా అందరూ ముగియండి అయ్యా అని తెలిసిన వాళ్ళే, వాక్యం తెలిసిన వాళ్ళే, చర్చికి పోయే వాళ్ళే, పాటలు పాడే వాళ్ళే, వాక్యం విని మందిరాలలో మేము పెద్ద మనుషులు అనుకునే వాళ్ళే, ఇలాంటి వాళ్ళు ఈ మధ్యలో వచ్చి వాక్యాన్ని కట్టుబడుతున్నారు. వినుట వలన విశ్వాసము వాక్యం సెలవిస్తుంది. ఏమండి ఈరోజు మేము ఇక్కడ కూర్చొని నిలబడింది ఏదో మీలా రెండు మాటలు నేను ఇక్కడ వచ్చి బోధ చేస్తాను, ఏదో బ్రతకడానికి వచ్చి నేను ఇలా బోధ చేస్తున్నాను. నేను కూడా చిన్నప్పటి నుంచి ఎన్ని ప్రయత్నాలు దేవుని సన్నిధిలో ఎంతగా కనిపెట్టుకుని విన్నాను. అది నాకు తెలుసు, దేవుని తెలుసు. ఎక్కడ వాక్యం ఉందంటే, ఎక్కడ మీటింగ్లు ఉన్నాయంటే, ఎక్కడ లేకపోతే అక్కడ సువార్త వినబడుతుందంటే పరిగెత్తుకుని వెళ్ళేవాళ్ళం, వినేవాళ్ళం. విని 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 దేవుడు మమ్మల్ని దర్శిస్తే, దేవుడు ఆయన సేవకు పిలిస్తే నేను మీ మధ్యలో వచ్చి ఉన్నాను. ఇప్పటికి జయనన్న అనే పిలవడం రెండోసారి. బహు సంతోషం నాకు. ఈ మధ్య కాలంలో కొంతమంది సేవకులను పిలిస్తే ఏమంటారు తెలుసా? నీకు తెలుసు, నీకు తెలుసా అని ఏం తీస్తావు ఏమంటా ఉన్నాయి. ఈరోజు ఒక సేవకుడు మన ఇంటికి రావాలంటే, ఒక మీటింగ్ పెట్టాలంటే ఆయన రేట్ ఉంది. ఈ లోకంలో నాకు రేట్ లేదండి. మీరు ఎక్కడైనా పిలవండి, ఉచితంగా వచ్చి నావే అన్ని తీసుకొని వచ్చి మీ మధ్యలో, మీ కుటుంబాల్లో, మీ గృహాల్లో ప్రార్థన పెడతాను. హల్లెలూయా. దేవుడు అట్టి కృప నాకు ఇచ్చాడు. డబ్బు కాసించి నేను ఈ మీటింగ్ చేస్తాను. లేదో మీరు మమ్మల్ని నన్ను చూడాలి, గంట చెప్పి ప్రసంగం చేస్తే ఆ మూల భుజనం కూడా నన్ను చూసుకోవడానికి ప్రసంగం కాదు. సత్యవాక్యం సరిగా విభజించి బోధించే వాక్యం. హల్లెలూయా. మాయ మంత్రాలతో కూడినది కాదు, గారడితో కూడిన మాటలు కాదు. విలువైన సమయాన్ని దేవునికి వెచ్చించుటలో దేవుడు నీకు ఆశీర్వాదము. దేవుని సన్నిధిలో నువ్వు ఎంతసేపు కూర్చుంటావో ఆ విలువైన సమయాన్ని తిరిగి నీ జీవితంలో దేవుడు ఒక రోజు లెక్క పెడతాడు. అందుకనే దేవుని వాక్యంలో రాయబడి ఉందన్నమాట. ఏమంట? దేవుని మందిరావరంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది. ఎంతమంది ఈ దినాన్ని పొందుకుంటున్నారు ఈ రోజు ద్వారా? హల్లెలూయా. ఈ సంసోను తల్లిదండ్రులు సంసోను తీసుకొని పొలానికి వెళ్తూ ఉంటే ఏమండం వచ్చింది తెలుసా? వాక్యంలో చదివితే కొదమ సింహం అడ్డం వచ్చింది. ఏమడ్డం వచ్చింది? సంసోను తల్లిదండ్రులు వృద్ధాపంలో ఉన్నారు. వాళ్ళు ఏమంటే నా యవనస్తుల మధ్యన ముసలోని ఎంతసేపు వాళ్ళని ఇంకా నేనున్నానంటారా? ఎవరన్నా ఇంకా బాగా వయసు వచ్చిన పిల్లలు ఉన్నారు, ఇంకా మనం చూసుకోవాలి. ఇంకా అలా వెళ్తున్నప్పుడు సింహం అడ్డం వచ్చింటే సంసోను ఏం చేశాడు తెలుసా? అక్కడ రాయబడిన మాటలో ఆ సింహము సంసోనికి ఏ విధంగా కనబడిందంటే మేక పిల్లలకు కనబడిందంట. ఎట్లా? ఒక సింహము సంసోనుకు మేక పిల్లలా కనబడితే దాని దౌడని ఎముకలను పట్టుకొని చీలిస్తే అది అక్కడిక్కడే మరణించినట్టు బైబిల్ లేఖనంలో రాయబడి. అంత బలమైన దావీదు సంసోను బలాఢ్యుడు. సంసోను ఆయన బలం ఎక్కడుందో తెలుసా మీకు? హల్లెలూయా. ఎక్కడుంది చెప్పిన వారు గట్టిగా చెప్పండి సార్. హల్లెలూయా. ఎక్కడ? ఏమండి? కన్నుల్లో లేదు.
ఏమంటే ఈ రోజు కొంతమంది టౌన్ లో కొంతమందికి ఎక్కువైపోయింది, మీరు ఫ్యాషన్ అయిపోయింది. జిమ్ములు ఉన్నాయి ఈ రోజు. కండలు పెంచుకోవాలా, బలం పెంచుకోవాలా, బాడీ పెంచుకోవాలా, ఇంకా ఇంకా ఏమంటారంటే చెస్ట్ ఏమంటారు దాన్ని, ఏమో అంటారు దాన్ని చూపించుకోవాలా అని కొంతమంది ఈ మధ్య కాలంలో జిమ్ములు ఎక్సర్సైజ్ చేస్తున్నారు. కానీ సంసోనికి అలాంటి బలం కాదు. దేవుడు ఆ బలాన్నంతా ఎక్కడ పెట్టాడు తెలుసా? వెంట్రుకలు చుట్టులో ఉంది మన బలం. హల్లెలూయా! మన బలము చుట్టులో ఉందండి. అందుకనే మనిషి ఈ లోకంలో ఏమనుకుంటాడంటే ఎంటికంటే తీసి పడేస్తాడు. అందుకని అంటుంటాడు కొంతమంది లోకంలో తూకి మాట మాట్లాడుతుంటాడు, నువ్వు నా ఇంటికతో సమానం రా అంటారు కొంతమంది. ఏమంట? కానీ ఆ ఇంటికనే బలమైందని తెలియదు అంటే, ఆ ఎంటుక బలమైనదని తెలియక వాడు అలా మాట్లాడుతున్నాడు. సంసోను బలమంతా వెంట్రుకలో ఉంది. ఒక రోజు సంసోను ఏం చేశాడంటే ఆ వేషం వెంట వెళ్ళి ఏం చేస్తున్నాడు, ఆ వేషం మాట్లాడినంత సంసోన్తో, అయ్యా నువ్వు ఇంత బలాటుడు కదా, ఒక సింహాన్ని, కొదమ సింహాన్ని మేకలు చీల్చినట్టు చీల్చినావు. ఫిలిస్తీన్లు 1000 మంది ఫిలిస్తీన్లను ఒక్క గాడిద దౌడ ఎముకతోని ఆ 1000 మందిని అర్థం చేసినావు. నీ బలమంతా ఎక్కడుందని ఆ ఫిలిస్తీన్లు ఏమంటారంటే ఒక మనిషిని వాళ్ళు ఏదో ఒక రకంగా మనం మట్టి పెట్టాలి అంటే ఏదో ఆలోచన కలిగి ఉంటాడు అని సంసోన్కి ఏం చేసినానంటే స్త్రీ ద్వారా ఆయన దగ్గరకు పంపించి ఆ స్త్రీ ఆయనతో స్నేహం చేయడం ద్వారా నా సంసోన్ అనుకున్నాడు, నా తల్లిదండ్రుల కంటే, నా బంధువుల కంటే ఇంకా ఈమెనే మంచిది భలే అందగత్తే ఈమెతో ఉంటే సార్ అనుకుని ఆమెతో వెళ్ళిపోతే ఆమె రహస్యం అంతా లాగింది, మొత్తం రహస్యం అంతా లాగింది. సంసోన్ నీ బలం ఎక్కడుంది అన్నప్పుడు సంసోన్ అన్నాడు, నా బలం నా తల వెంట్రుకలో ఉంది అన్నప్పుడు సంసోను నిద్రపోయిన తర్వాత ఆ జుట్టును కత్తిరించగానే సంసోన్లో బలమంతా వెళ్ళిపోయింది. దేవుడు అభిషేకించిన అభిషేకం అంతా తిరిగి లోకంలోకి వెళ్ళిపోయిన తర్వాత సంసోను ఒకప్పుడు పులి, ఒకప్పుడు సింహం, ఒకప్పుడు కొదమ సింహం అని చెప్పుకునే సంసోను ఇప్పుడు పులిలా మారిపోయాడు. అక్కడేమో ఏం చేస్తున్నాడంటే గాడిదలా పని చేస్తున్నాడు. కళ్ళు పోగొట్టుకున్నాడు సంసోను. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు కుడికి వచ్చిన మీ అందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ఒకసారి వందనాలు. నిజంగా ఈ రోజు ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే దేవుడు మన తల వెంట్రుకలన్నీ లెక్కించిన వాడు మన దేవుడు. మన తలలో ఒకటి దేవుడు అది రాలిపోవాలన్నా ఆయన చేతిలో ఉంది, అది తెల్లగా కావాలన్నా అది దేవుని చేతిలో ఉంది. కనుక ప్రేమైన వల్ల ఈ రోజు ఈ కార్యక్రమాలు దేవుని మహిమార్థమే జరిగించుకోవచ్చు, తప్పేం లేదు. కానీ లోకానుసారంగా లోకమైన పద్ధతుల ద్వారా నువ్వు చేసుకుంటే మనకు వచ్చిన ఆశీర్వాదం ఏం లేదు. ఇది మంచి ఆశీర్వాదం. దేవుడు తల వెంట్రుకలు లెక్కించిన దేవుడు. అందుకనే అంటాడు లోకంలో మనం తెలుసా మీకు, ఆయన ఈ లోకంలో ఏ దేవతను నువ్వు ఆలోచించు, నీ హృదయంలో ఎవరున్నారో నాకు తెలియదు, కానీ ఆ దేవతను అడుగు, తల వెంట్రుకలు నువ్వు లెక్క పెట్టావని అడుగు. కానీ నేను నమ్ముకున్న నా దేవుడు అంటాడు, నీ తల వెంట్రుకలన్నీ నేను లెక్కించున్నాను. ఆకాశ నక్షత్రం లెక్కించిన వాడు, దానికి పేర్లు పెట్టిన వాడు ఆ దేవుడు నిజమైన వాడండి. ఈరోజు నీ తల లెక్క పెట్టిన వాడు దేవుడు నీకు మాత్రం. నువ్వు గుండి కూసుకొని ఎంటుకలు ఏడో ఇచ్చి దేవుడు కాదు నీ దేవుడు. నీ ఎంటుకను కోరుకునే దేవుడు కాదు నీ దేవుడు. నీ కొరకు ప్రాణం పెట్టినవాడు, ఆ ఎంట్రుకను లెక్కించిన వాడు, ఆ వెంట్రుకలో నీ బలమును పెట్టినవాడు అని అంటాడు. ఒక రోజు ఈ లోకంలో కొంతమంది శిష్యులు లోకానికి భయపడుతున్నప్పుడు అంటాడు, అయ్యా బాబు నువ్వు భయపడకు, వారు చంపుతారని భయమా నీకు? వారు నిన్నేమో చేస్తారని భయమా? భయపడకు. నీ తల వెంట్రుకలు ఒక్క చిక్కు కూడా నేల రాలదు. హల్లెలూయా! ఇలా విధంగా బైబిల్లో మొట్టమొదటి రాజు సౌలు రాజు కొడుకు ఆయన యోనాతాను, సౌలు కొడుకు యోనాతాను జ్యేష్ఠుడు. ఒకరోజు ఏమైపోతుందంటే ఇశ్రాయేలు ప్రజల పక్షాన ఏదో ఒక చిన్న పొరపాటు చేసినప్పుడు, ఆ పొరపాటును బట్టి ఆ ప్రజలు బాధల్లో నెట్టివేయబడినప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు సౌలు కుమారుడు యోనాతాను ఒక పక్క ఉండి, ఇశ్రాయేలు ప్రజలు ఒక పక్క ఉండి ఆలోచిస్తున్నారు, అయ్యా మనమేమో తప్పు చేసినాం. అందుకనే మనకి బాధ, అందుకనే మన కుటుంబంలో ఈ కష్టాలు, మన కుటుంబంలో ఈ వ్యాధులు, మన కుటుంబంలో ఈ ఆర్థిక పరిస్థితులు. ఏమో తప్పు చేశాం. ఎవరు తప్పు చేసినారు? నువ్వా, నేనా? నువ్వా? వారు అందరూ లెక్క పెట్టుకుంటున్నప్పుడు అనుకుంటున్నారు, ఒకవేళ నేను తప్పు చేసినా నేనేమైపోయినా పర్వాలేదని రాజు అంటే యోనాతాను గురించి అంటాడు, నా కొడుకు తప్పు చేసినా, నా కొడుకు దేవుని దృష్టిలో దేవుడు ఏ శిక్షించినా నేను ఒప్పుకుంటాను. ప్రజలు అంటారా? ప్రజలు కూడా అదే తీర్మానం చేసుకున్నప్పుడు ప్రజలు అంటారు ఒక చోట, ఏమంటారు తెలుసా? సౌలా రాజు, ఇదిగో నీ కుమారుని గురించి మేము సెలవిస్తున్నాము.
జీవం గల దేవుని సాక్షిగా ఆయన మరణించడు, ఏ తప్పు చేయలేదు. ఆయన తల వెంట్రుకలో ఒకటి కూడా నేల రాలదని ధైర్యం ఇచ్చిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు కొంతమందికి మరణం అనే భయం వెంటాడుతుంది, ఆర్థిక పరిస్థితి వెంటాడుతుంది. నీలో ఏ భయమో నాకు తెలియదు. దేవుడు సెలవిస్తున్నమాట, నీ తల వెంట్రుకలన్నీ లెక్కించున్నాను, నీ తల వెంట్రుకలు ఒకటి కూడా నేల రాలేదు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ మంచి కార్యక్రమంలో వచ్చిన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా చెల్లిస్తూ తల్ల ఉంచి కనముసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. తల్ల ఉంచుకున్నాం, కనుమూసుకున్నాం. దేవుని సన్నిధిలో అందరూ తల్ల ఉంచి కనుమూసుకున్నాం. ఒక చిన్న ప్రార్థన, తీర్మానంతో కూడిన ప్రార్థన, తీర్మానంతో కూడిన ప్రార్థన మనం అందరం మాతో కలిసి ఏకీభవించినట్లయితే దేవుని సన్నిధిలో సమయాన్ని ముగించబోతున్నాను. దేవుని సన్నిధిలో నిజంగా ఆయన మాత్రమే మనకు దేవుడు, ఆయన మాత్రమే మనకు రక్షకుడు, ఆయన మాత్రమే విమోచకుడు. ఆయన మనము కొద్ది నిమిషాలు చెప్పిన వాక్య భాగం బట్టి మన హృదయంలో నీకట్టు ఫలించలాగిన, కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండలాగిన కొద్ది నిమిషాలు. కళ్ళు తెలవదు, ఎవరు కళ్ళు తెలవదు, కొద్ది నిమిషాలు అయితే పూర్తిగా నేను ముగిస్తా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. కొద్ది నిమిషాలు దేవాలయం ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో పాట పాడుతున్నాం. నిజంగా గుండె నిండా ఆయన ఉంటే, నిజంగా కన్నీళ్లు ముచ్చారని ఒక ఆయన పాట పడుతున్నాడు. గుండె గుండెలు ఆయన ఉంటే నా దుఃఖం అంతా సంతోషమైన పాట పాడుతున్నాడు. కొద్ది నిమిషాలు దేవుని సన్నిధి వాళ్ళు కళ్ళు మూసుకున్నాం. కళ్ళు మూసుకోండి, ఎవరు కళ్ళు జరగద్దు. కొద్ది నిమిషం ఒక పల్లవి. గుండె నిండా యేసు ఉంటే కన్నీలే ముచ్చలు, గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం. గుండె నిండా యేసు ఉంటే కన్నీలే ముచ్చలు, గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే. దేవుని సంగతి నిజంగా దేవా అని ఆరాధిద్దాం. కొద్ది నిమిషాలు ప్రార్థన పూర్వకంగా ఈ కూడికను మనం ముగించుకున్నాం. అయిపోయింది, నేను ముగిస్తున్నా. ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధిలో సమర్పణతో కూడిన ప్రార్థన ఇది. చప్పటపడదాం దేవుని సన్నిధిలో. అయ్యా, నిజంగా లోక స్నేహం ఈ లోకంలో వెలువేసిన, బంధువులు ఈ లోకంలో వెలువేసిన, అయ్యా నీవే నా కలిమి, నీవే నా చెలిమి, నీవే ప్రార్థన దేవుని సన్నిధిలో పాట పాడుతుంటూ ఈ కార్యక్రమాన్ని ముగింపులోకి తీసుకుపోతున్నాను. హల్లెలూయా. చప్పటపడదాం, అందరూ చప్పటపడండి. కళ్ళు మూసుకొని చప్పటపడండి, సంతోషంగా పోటీ తప్పదు. సంతోషంగా విన్న వాక్యాన్ని బట్టి హృదయ ఆనందంతో, హృదయ అంతరంగంతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో దేవుని ఆరాధన చేస్తాం. లోక స్నేహం వెలివేసిన, శోకంలో ముంచి వేసిన, నీవే నా నేస్తం, నా హృదయం చెప్పేదొక్కటే, గుండె నిండా నువ్వే. లోక స్నేహం వెలివేసిన, లోకంలో ముంచి వేసిన, నీవే నా నేస్తం, నా హృదయం చెప్పేదొక్కటే, గుండె నిండా నువ్వే. గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే. మరోసారి గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే. ప్రార్థన చేస్తున్నాం. అవునయ్యా, మా గుండెలో ఉంటే కన్నీళ్లు ముత్యాలన్నావు.
కొండగుడిలో నువ్వు ఉంటే మా దుఃఖమంతా సంతోషమని సెలవిచ్చావు. లోకం నేను వేలేసిందా, శోకంలో నేను ముంచివేసిందా? ఏ విషయంలో నువ్వు ఉన్నావు? నా హృదయం చెప్పేది ఒకటే, గుండె నిండా నువ్వే. ప్రార్థన చేసుకున్నాం, చక్కటి కార్యక్రమాన్ని బట్టి దేవుని సన్నిధిలో ముగింపులోకి వచ్చాం. చెప్పబడిన వాక్యం హృదయం నీరుకట్టి ఫలించలాగిన ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల నాయనా నీకు వందనాలు. ఈ సాయంకాల సమయంలో నైనా జయనని మేము ప్రేమించారు, లింగమని ప్రేమించారు దేవా. వారి దాంపత్య జీవితంలో వారికి ఇచ్చిన కుమారుని నైనా ఈ లోకంలో నైనా తండ్రి ప్రభుత్వ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా మీరు జరిగించినందుకే నీకు వందనాలు. ప్రభా, పిలిచిన పిలుపు తగినట్టు బంధువులు, స్నేహితులు, శ్రేయాభిలాషులు అందరినైనా ఈ కార్యక్రమంలో నిన్ను గణపరిచి, నిన్ను మహిమపరిచి, నీ విలువైన మాటల ద్వారా వారి హృదయాలను నీ వైపు తిప్పుకునే గొప్ప అవకాశం మీరు దయచేసినందుకే నీకు వందనాలు. ఇదిగోనైనా కుమారుని వెంట్రుకలు కటింగ్ చేస్తుండగానైనా నీ కుమారుని అభిషేకం నైనా సంసోనికి ఇచ్చిన అభిషేకం దయచేయండి. ఇదిగో నా తండ్రి సమయానికి ఇచ్చిన అభిషేకాన్ని మీరు దయచేయండి. ఇదిగో దావీదు తన జీవితంలో నైనా రాజుగా ఇశ్రాయేలు ప్రజల పైన అభిషేకము తైలపు నూనె తన పైన పోసినప్పుడు నైనా బలమైన ఆత్మంతం నాయన దావీదునికి దిగి వచ్చినప్పుడు నీ కుమారుని నైనా జ్ఞాపకం చేసుకోండి. నీ కుమారుని నైనా తలపైన బలమైన ఆత్మను మీరు కుమ్మరించి బాలుడు నైనా సంసోను నైనా ఏ విధంగా అయితే సమూయేలు ఏ విధంగా అయితే యోసేపు తన జీవితంలో ఏ విధంగా నీతిమంతుడు అనిపించుకున్నాడు. మోషే నీ సన్నిధిలో సాత్వికుడు, నమ్మకమైన వాడు. మోషే గురించి సాక్ష్యం ఇచ్చావు. దావీదుని గురించి సాక్ష్యం, నా హృదయానుసారుడు దావీదు. ఒక్క బచ్చబా విషయంలో తప్ప ఏ విషయంలో తప్పు చేయలేదు దావీదు. నైనా దావీదుని హృదయానుసారుడు అన్నావు నైనా, నీకు వందనాలు. 12 మంది శిష్యులు, ఆది అపోస్తులనైనా నీకు అతి సాక్షులు అయిపోయారు లోకంలోనైనా. ఇదిగో నా తండ్రి తోమ మా దేశానికి పంపించావు. ఈ విధంగా మేము రక్షింపబడడానికి కారణము తోమాయే. తోమ వంటి అభిషేకం నీ కుమారుని పైన కుమ్మరించండి. నైనా వారి జీవితంలో దాంపత్య జీవితాన్ని దీవించండి, ఆశ్రయించండి. నైనా కలిమిలేములో నైనా కష్టంలో నా తండ్రి ఏ విధంగా చేత నైనా ఈ ప్రోగ్రాన్ని వాళ్ళు ఏర్పాటు చేశారో మాకు తెలియదు. నైనా వారి రుణస్తులన్నింటినీ మీకు తీర్చలేను ప్రార్థన చేస్తుంటున్నాను. నేను అనేకులకు నీ నామమును నైనా ఈ లోకంలో ప్రకటించుట కొరకు ఏర్పాటు చేయబడిన ఈ కూడికను అంతటిని నైనా మీరు ఆశీర్వదించి మా మధ్యలో మీరు ఉన్నందుకే నైనా మరొకసారి మమ్మల్ని మేము తగ్గించుకుంటే నీ నామం లెక్కిస్తూ ఈ ప్రార్థన యేసు నామంలో అడుగుతున్నాం తండ్రి. చెప్పకూడదు, బిగ్గరగా చెప్పకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు కార్యక్రమం ముగిస్తాను.